హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము జొమాటో గురించి మాట్లాడదాము. జొమాటో ఫర్దర్ గా ఎలాంటి బిజినెస్ ప్లాన్స్ ఆలోచిస్తుంది, అలానే దానివల్ల జొమాటో షేర్స్ పైన మార్కెట్ లో ఎటువంటి ప్రభావం పడుతుంది అది కూడా ఇవాళ మనం చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే జొమాటో రీసెంట్ గానే చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేసింది. జొమాటోకి సంబంధించిన ఫాస్ట్ గ్రోసరీ డెలివరీ యాప్ కూడా మనం చూసుకుంటే ఫాస్ట్ గా గ్రో అవుతున్నట్టు కనిపిస్తుంది. జొమాటో CEO దీపేందర్ గోయల్ గారు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే బ్లింకిట్ వచ్చేసి జొమాటో కంటే ఫాస్ట్ గా గ్రో అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ మనం చూసుకుంటే రీసెంట్ గా ఆల్మోస్ట్ రెవెన్యూ చూసుకుంటే జొమాటోకి మోర్ దెన్ 4,000 crores రెవెన్యూ అనేది వాళ్ళు ఈ ఒక క్వార్టర్ లో ఈ ఒక ITR లో చేస్తారనమాట. అంతేకాకుండా అందులో మనము ప్రాఫిట్స్ చూసుకుంటే దాదాపు 253 crores ప్రాఫిట్ అనేది జనరేట్ చేశారు. సో ఈ ప్రాఫిట్స్ వల్ల ఏంటంటే కంపెనీ ఇంతకు ముందు మనందరికీ తెలిసినట్టు చాలా ఆఫర్స్ ఇచ్చి బర్న్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు కాబట్టి కొత్త బిజినెస్ వర్టికల్స్ లో కొత్త ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా చేస్తున్నారు. దానివల్ల జొమాటో షేర్స్ లో కూడా రీసెంట్ గా మనం మార్కెట్ లో చూసుకుంటే లాస్ట్ జొమాటో షేర్స్ అప్ టు 12% ఒకటే రోజులో పెరగడం జరిగింది. చాలా మంది బ్రోకరేజెస్ ఎవరైతే ఫండ్ హౌసెస్ ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ టార్గెట్స్ ని రివైజ్ చేసుకున్నారు. ఇంతకు ముందు ఏదైతే టార్గెట్స్ ఇచ్చారో ఆ టార్గెట్స్ అచీవ్ అవ్వడం వల్ల కొన్ని బ్రోకరేజ్ హౌసెస్ ఆ టార్గెట్స్ కి దగ్గర రావడం వల్ల మళ్ళీ ఒక కొత్త టార్గెట్స్ ని ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 280 నుంచి 320, 350 దాకా కూడా కొన్ని బ్రోకరేజ్ హౌసెస్ అండ్ ఫండ్ హౌసెస్ ఆ ఒక షేర్ కి టార్గెట్స్ అనేది పెంచుకొని ఒక లాంగ్ టర్మ్ బులిష్నెస్ తో దానిలో హోల్డింగ్స్ అనేది పెట్టుకున్నారు. సో ప్రస్తుతానికి ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ వచ్చేసి ఎలాంటి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు అంటే ఒక కొత్త యాప్, ఒక కొత్త వర్టికల్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అది ఏంటి అంటే డిస్ట్రిక్ట్ యాప్ అని కొత్తగా లాంచ్ చేయబోతున్నారు. ఈ డిస్ట్రిక్ట్ యాప్ వచ్చేసి ఏంటి, దీని గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో డిస్ట్రిక్ట్ యాప్ వచ్చేసి జొమాటో వాళ్ళకి ఒక సిస్టర్ కన్సర్న్ కంపెనీ లా ఉంటుంది. ఎలా అయితే ఇంతకు ముందు వాళ్ళకి ఒక బ్లింకిట్ ఒక సపరేట్ యాప్ ఉండిందో సేమ్ అలాగే డిస్ట్రిక్ట్ యాప్ అనేది కొత్తగా ఒక డివిజన్ అనేది లాంచ్ చేస్తున్నారు. ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ డేట్ రాలేదు, కానీ త్వరలోనే ఇది ఒక న్యూస్ వస్తుంది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఈ యాప్ ఏంటి అంటే మనకు తెలిసినట్టు మూవీ టికెటింగ్ బుకింగ్ కానివ్వచ్చు, లేదంటే ఈవెంట్ బుకింగ్ కానివ్వచ్చు, ఇలాంటి అన్ని సర్వీసెస్ కూడా ఈ యొక్క యాప్లో వాళ్ళు అవైలబుల్ చేస్తారు. అంతేకాకుండా జొమాటోలో ప్రస్తుతానికి ఏదైతే ఒక డైన్ ఇన్ ఆప్షన్ ఉందో ఆ డైన్ ఇన్ ఆప్షన్ని కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ యాప్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ఇక్కడ మనకు తెలుస్తుంది. సో దీనివల్ల ఏంటంటే డిస్ట్రిక్ట్ యాప్ని ఫేమస్ చేసి డిస్ట్రిక్ట్ యాప్తో కూడా రెవెన్యూ ఫ్యూచర్లో జనరేట్ చేసే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. సో ఈ డిస్ట్రిక్ట్ యాప్ వచ్చేసి ఎవరితో కాంపిటీషన్గా ఉంటుంది అంటే మన అందరికీ తెలిసినట్టు బుక్ మై షో అనే దాంట్లో మనం చాలా మంది కూడా మూవీ టికెట్స్ బుక్ చేస్తూ ఉంటాము అండ్ అలానే ఈవెంట్ టికెట్స్ కూడా బుక్ చేస్తాము. సో ఈ బుక్ మై షోకు దాదాపు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ కాంపిటీషన్ లేదు. ఆన్లైన్ మూవీ టికెటింగ్ లో చూసుకుంటే 60% మార్కెట్ షేర్ అనేది బుక్ మై షోకి ఉంది. 60% మార్కెట్ షేర్ మూవీ టికెటింగ్ లో బుక్ మై షోకి ఉంది. కానీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాప్ వచ్చిన తర్వాత బుక్ మై షోకి కొద్దిగా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి. స్లోలీ ఒకవేళ వీళ్ళకు బాగా ఏదైనా మార్కెటింగ్ టాక్టిక్స్ వాడితే బుక్ మై షోని క్రాస్ చేసి వెళ్ళడంలో కూడా మనం ఆశ్చర్యపోతున్నాం అనమాట. ఎందుకంటే డిస్ట్రిక్ట్ యాప్ వచ్చేసి ప్రస్తుతం ఎలాంటి బుక్ మై షోకి పెద్ద కాంపిటీటర్ లేడు కాబట్టి ఆ ఒక్క స్పేస్ లో ఒక గ్యాప్ చూసి అక్కడ ఒక బ్రాండ్ ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా అని చెప్పి డిస్ట్రిక్ట్ యాప్ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత యాప్ లాంచ్ చేసిన తర్వాత కంపెనీస్ కి రెవెన్యూస్ కూడా పెరుగుతాయి, మార్కెట్ షేర్ కూడా పెరుగుతుంది, కొత్త డివిజన్లకు వెళ్తుంది. కాబట్టి షేర్ ప్రైసెస్ కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చాలా మంది రీసెర్చ్ అనలిస్ట్ కానివ్వండి, పెద్ద పెద్ద బ్రోకరేజ్ హౌసెస్ కానివ్వండి చెప్తూ ఉన్నారు. అందుకని చెప్పి చాలా మంది జొమాటోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. IPO లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొద్దిగా స్టార్టింగ్ లో కొంతమంది పానిక్ అయ్యారు, కానీ తర్వాత లాంగ్ టర్మ్ లో మాత్రం ఇప్పటి వరకు బాగానే రిటర్న్స్ మాత్రం ఇచ్చింది. సో అలా మనం చూసుకుంటే జొమాటో యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. టెక్నికల్స్ కూడా ఒకసారి మీరు స్టడీ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే తప్పకుండా ఒకసారి పూర్తిగా రీసెర్చ్ చేసి మరి మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కూడా ఒకసారి తప్పకుండా కన్సల్ట్ చేయండి. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.